త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక బ్రహ్మానందం కామెడీ ఉంటుందండి. నాలెడ్జ్ ఇస్ డివైన్ అని ఒక పిల్లవాడంటే అతనికి వైన్గా వినపడతా ఉంటుంది. అంటే వైసీపీ మేధావతనం ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఏం వినపడాలో అవే వినపడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు మనం ఏం చేయలేదు, సింపుల్ గా క్లోజ్ చేయాలంటే వెంకయ్య గారు. ఏమని కానీ ఎక్కడైనా ఒక విషయాన్ని గతంలో ఏమన్నా ఒక చిన్నది ఏమన్నా వెతకాలంటే అక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అనే పదానికి పర్యాయపదంగా గూగుల్ తయారైపోయింది. ఏమన్నా డేటా కావాలంటే గూగుల్ అంటున్నారు. చిన్నపిల్లలు కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని పోతారు సార్. కారులో వెనకాల సీట్లో వచ్చి తల్లిదండ్రులు చెప్పేస్తున్నారు పిల్లలు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని. రకరకాల కామెడీ రకరకాలుగా వాళ్ళని సెన్సిటివ్ గా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అటువంటి ప్రపంచ బ్రాండెడ్ కంపెనీ వచ్చి వేళ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ రాష్ట్రంలో పెడుతుందంటే ప్రపంచం సచరేట్ ఆన్ అయ్యి వైజాగ్ మీద పడింది. అంటే ప్రపంచం అంతా వైజాగ్ అంటే చూస్తుంది. ఇప్పుడు ఇందాక మా విష్ణుకుమార్ గారు చెప్పింది ఇదే, అంటే అందరూ వైజాగ్ అంటే ప్రపంచం అంతా మనం చూస్తుంది. సో అటువంటి చూసినప్పుడు దీని తర్వాత ఇంకొక కంపెనీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ పెడుతున్నారు అనే దాన్ని విశ్లేషణ చేస్తే అవసరం ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలను అనిపించుకోకుండా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా ఏమన్నా నాకు అర్థం లేదు వెంకటకృష్ణ గారు.